అందరికీ నమస్కారం. నిన్న పేరుని నాని గుడివాడలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సమావేశంలో మాట్లాడుతా కొడాలి నాని ఒక 3 నెలలు ఆరోగ్యం సరి చేసుకొని వస్తాడు, అప్పుడు చూపించండి నేను చూపిస్తాం అనుకుంటున్నారు అని చెప్పి మాట్లాడటం జరిగింది. వల్లభనేని వంశీకి పోపిస్తామన్నారు, జైల్లోకి వెళ్ళి పోపిచ్చారా అని కూడా ఆయన సంబోధించడం జరిగింది. వల్లభనేని వంశీని ఒకసారి అట్లాంటి సభలో పాల్గొని ఇంకొకసారి మైకులో గతంలో ఏం మాట్లాడాడో అదే ఒకసారి మాట్లాడితే చూసి తరించాలని మేము అనుకుంటున్నాం. అదేవిధంగా కొడాలి నాని ఎవరైతే మెయిన్ కల్ప్రిట్ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని సందర్భం ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డిని కలిసి వచ్చిన ప్రతిసారి, అసెంబ్లీలో మీడియా ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి అతి దారుణంగా మాట్లాడిన వ్యక్తి కొడాలి నాని. వాళ్ళ నాన్నగారి పేరు కూడా తీసుకొచ్చి, చంద్రబాబు నాయుడు గారి తండ్రి గారి పేరు కూడా తీసుకొచ్చి విపరీతంగా హ్యూమిలేట్ చేసిన వ్యక్తి కొడాలి నాని. వల్లభనేని వంశీ కొడాలి నానితో పోల్చుకుంటే చాలా తక్కువ విమర్శించాడు. కానీ ఒక తప్పు మాట మాట్లాడడం వల్ల వల్లభనేని వంశీ పరిస్థితి ఎలా మారిపోయిందో రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ఎవరి దగ్గరికైనా వెళ్ళి, ఈవెన్ వైసీపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళైనా కానీ వల్లభనేని వంశీ మీద వాళ్ళకి ప్రేమ ఉందా, వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేసి లోపలేసి ఇన్ని రోజుల తర్వాత బయటికి తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం, అది కరెక్టేనా అని అడగమనండి. వెళ్ళి పేరుని నాని అయినా పర్లా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏ కార్యకర్త అయినా పర్లా, వెళ్ళి అడగండి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా. అట్లాంటి వాడికి అట్లా జరిగితే తప్పే లేదు, ఇంకా తొందరగా బయటకు వచ్చాడని మాట్లాడుతున్నారు. ఇదే కొడాలి నాని విషయానికి వస్తే, కొడాలి నాని మాట్లాడినన్ని మాటలు, కొడాలి నాని చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని తిట్టినన్ని తిట్లు ఎవ్వరు ఏ రాజకీయ నాయకుడు కూడా తిట్ల. జగన్మోహన్ రెడ్డి పైశాచిక ఆనందం కోసం, జగన్మోహన్ రెడ్డికి ఉన్న సైకోయిజాన్ని సాటిస్ఫాక్షన్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి వేసే కుక్క బిస్కెట్లు కాసిపడి ఒక కుక్కలాగా మురిగాడు కొడాలి నాని ఎలక్షన్ ముందు వరకు. ఎలక్షన్ తర్వాత కొడాలి నాని ఎక్కడికి వెళ్ళాడు? భయపడకపోతే ఎలక్షన్ తర్వాత కొడాలి నాని ఎక్కడున్నాడు? ఇప్పటి వరకు మీడియాని ఫేస్ చేసి గతంలో ఎంత దారుణంగా మాట్లాడారు మీ అందరూ చూశారు కదా. మరి అదే ఊపులో ఇప్పుడు మాట్లాడాలి కదా. అమ్మల్ని అక్కలను కూడా తీసుకొచ్చి మాట్లాడాడు, లక్కారాలను కూడా తీసుకొచ్చి మాట్లాడాడు. మరి ఇప్పుడు అదే కొడాలి నాని గుండెకి ఏదో ఒక బ్యాండేడ్ వేసుకొని నేను హాస్పిటల్కి వెళ్ళా, నాకు గుండె ఆపరేషన్ జరిగింది, అది ఇదని మాట్లాడుతున్నాడు కదా. ముంబైలో ఏం పని? గుండె ఆపరేషన్ ముంబైలో చేయించుకున్నాడా కొడాలి నాని? దేశం అంతా తిరుగుతున్నాడు. ఆంధ్రాలో ఉంటే సినిమా కనపడిద్దని కొడాలి నానికి తెలుసు. నా ఉద్దేశం ప్రకారం పేరుని నాని కొడాలి నానిని అర్జెంట్గా అరెస్ట్ చేసి లోపలేసి కొల్లబొడిస్తే చూడాలని చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాడని నా ఫీలింగ్. అందుకే పేరుని నాని సందర్భం లేకపోయినా కూడా కొడాలి నాని పేరు తీసుకొచ్చి 3 నెలల తర్వాత వస్తాడు, అప్పుడు మీరు ఏం చేస్తారో చూపిండా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. బేసిక్గా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, జనసేన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ కొడాలి నాని ఎప్పుడు వస్తాడా, కొడాలి నాని వస్తే ఈ ట్రీట్మెంట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారా, కొడాలి నానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఆయన ముఖ చిత్రం ఎలా ఉండబోతుంది. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక అలవాటు ఉంది. ఎలక్షన్ క్యాంపెయిన్లో 175 నియోజకవర్గాల్లో వెళ్ళిన ప్రతి చోట అలా నెత్తి మీద చెయ్యబెట్టి వాళ్ళని ఆశీర్వదిస్తా, అందగాడని ఒక చోట, డబ్బులు లేవు ఆర్థికంగా అంతంత మాత్రమే అని ఒక చోట, ఇట్లా మాట్లాడే అవకాశం అలవాటు ఉంది. అట్లాగే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినప్పుడు కూడా అందగాడని చూడలేక అరెస్ట్ చేశారని చెప్పి మాట్లాడడం జరిగింది. మరి వల్లభనేని వంశీని అట్లంటే రేపు కొడాలి నానిని అరెస్ట్ చేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు వల్లభనేని వంశీ ఒక్కడే అందగాడా లేకపోతే కొడాలి నాని కూడా అందగాడా అనేది రేపు అరెస్ట్ అయ్యేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలను బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొడాలి నాని 3 నెలల తర్వాత కాదు, 3 సంవత్సరాల తర్వాత అయినా ఆరోగ్యం బాగాలేదు అది ఇది అని చెప్పి కోర్టులకు వెళ్ళి అన్ని బెయిల్ పిటిషన్లు వేసుకొని అంత భయం దేనికి? ఎంత భయపడే బల్లి ఆ రోజు అంత దారుణంగా విమర్శించడం దేనికి? నోటికి ఏ మాట వస్తుందో తెలియకుండా అసలు ఇళ్లలో ఆడాలను కూడా తీసుకొచ్చి అంత దారుణంగా మాట్లాడాల్సిన పని ఏంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిజంగా కొడాలి నానికి అండగా ఉండే మనిషి అయితే కొడాలి నాని ఆ రకంగా గాలికి వదిలేస్తాడా? జగన్మోహన్ రెడ్డికి కొడాలి నాని అయినా, వల్లభనేని వంశీ అయినా, రోజా అయినా, పేరుని నాని అయినా ఎవరైనా కానీ కుక్క బిస్కెట్లు వేస్తే కుక్క తిని మొరుగుతుంది అనుకునే టైప్ జగన్మోహన్ రెడ్డి. వాళ్ళకి బిస్కెట్లు వేసా కదా వాళ్ళు మొరుగుతున్నారు అనుకునే టైప్ జగన్మోహన్ రెడ్డి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కొడాలి నానికి మాత్రం సినిమా 3Dలో చూపిస్తాడని గ్యారంటీ, దాంట్లో డౌటే లేదు. కొడాలి నానిని అరెస్ట్ చేసి లోపలేకపోతే తెలుగుదేశం పార్టీ కేడరే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఊరుకోరు. జనసేన కేడర్ పవన్ కళ్యాణ్ గారిని ఊరుకోరు. అంత దారుణంగా బిహేవ్ చేశాడు గత 5 సంవత్సరాల పాలనలో అధికార మదంతో.
అత్యంత పాశవికంగా ఎంత దారుణంగా మాట్లాడకూడదో అంత దారుణంగా మాట్లాడు. ఆ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోండి. పేరు నాని ఏదో వచ్చి వల్లభనేని వంశీకి పోపిచ్చారా, రేపు కొడాలి నానిని కడ్రాయర్ మీద తిప్పుతారా అని మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా తిప్పే రోజులు వస్తే ఎవ్వడు ఆపలేడు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు బెయిల్ తెచ్చుకుంది కేవలం రావి వెంకటేశ్వరరావు గారి షాపు మీదకి వెళ్ళిన కేసులోనే బెయిల్ తెచ్చుకున్నారు. అట్లాంటి కేసులు బొచ్చెడు ఉన్నాయి రెడీగా సిద్ధం చేసి. ఆ గుండెకి ఏదో ల్యాప్టాప్ పెట్టుకొని తిరుగుతున్నాడు కదా అని సైలెంట్గా ఉంటున్నారు. వస్తాడు కదా 3 నెలలతో వస్తాడు అని చెప్పాడు కదా పేరునని. ఆ 3 నెలలు ఎప్పుడైపోతాయా అని రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. బేసిక్గా కొడాలి నానికి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నారు అని. ఓకే, పేరు నానికి కానీ వైసీపీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి మాటలిని ఎవడో రెచ్చగొడితే రెచ్చిపోతే మీ పరిస్థితి కూడా వల్లభనేని వంశీ ఫ్యూచర్లో కొడాలి నాని పరిస్థితి అవుద్ది. సో జాగ్రత్తగా ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. నమస్కారం.